బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ శ్రేణులపై బీజేపీ హైకమాండ్ గరంగా ఉంది. అవును, గుస్సాయితుంది. మున్సిపల్ పొత్తులపై ఢిల్లీ బీజేపీ గరంగా ఉంది. మీరే నేతలు, ఇవేం పొత్తులు? మన వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా? రాష్ట్ర అధ్యక్షుడి మాట అంటే మీకు లెక్కలేదా? రాష్ట్ర అధ్యక్షుడు పొత్తులు లేవన్నా మీ ధిక్కారం ఏంటి? అసలు మీరు పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారా? రాష్ట్ర శ్రేణులను కడిగి పారేస్తుంది బీజేపీ హైకమాండ్. ఎవరెవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు? అర్జెంటుగా స్టేట్ పార్టీ నివేదిక పంపించండి. అల్టిమేటం జారీ చేశారు ఢిల్లీ బీజేపీ పెద్దలు. కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. 3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది. పరోక్షంగా వైస్ చైర్మన్లను దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. అమన్గల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. జిన్నారంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. ఇటు నర్సాపూర్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. అలియాబాద్లో కాంగ్రెస్తో బీజేపీ జతకట్టింది. ఎల్లంపేటలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఇలా దీని గురించి ఇటు రాష్ట్ర మీడియాలో, మరి ముఖ్యంగా తెలుగు మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ఎక్కడెక్కడ ఏ పొత్తులు వెళ్ళాయి అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కవరేజ్ అందించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారు, దీని మీద బీజేపీకి సంబంధించి కీలక నాయకుల వర్షన్ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది? దీని మీద ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఎటువంటి డిస్కషన్ ఉంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శ్రీధర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్, ఇటు ఢిల్లీ హైకమాండ్ ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది? అర్జెంటుగా లిస్ట్ ఇవ్వమని చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఎటువంటి అంశాలను దాంట్లో ప్రస్తావించడం జరిగింది? మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో ఎక్కడెక్కడ పొత్తుకున్నారని చెప్పి ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఇంకొక వైపు పొత్తు పెట్టుకున్నటువంటి స్థానాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నా దాని అన్నిటి మీద కూడా ఇటు తెలంగాణ బీజేపీని కూడా అటు జాతీయ పార్టీ కూడా ఆ లిస్ట్ అంతా పంపాలి, దానికి సంబంధించిన నివేదిక తొందరగా ఇవ్వాలని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికలు అయ్యాక కూడా, ఎన్నికల అనంతరం కూడా కొన్ని చోట్ల పొత్తులు, ఏ పార్టీతో పొత్తులోకి వెళ్తారంటే పొత్తులు ఉండవు, ఇక్కడ ఎవరైనా సహకరిస్తామంటే తీసుకుంటామన్నారు కానీ పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. అధ్యక్షుడే మాట లెక్క చేయకుండా సచి కొన్ని చోట్ల పొత్తులయ్యాయి. దానికి మీద అధ్యక్షుడు కూడా కొంత విస్మయం వ్యక్తం చేశారు. అసలు పొత్తు పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి నేతలు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలి తప్ప పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని చెప్పినప్పటికీ నేతలు పొత్తు పెట్టుకోవడం ఏదైతే ఉందో అది పార్టీకి నష్టమనే భావనలు కూడా ఒకవైపు అటు బీజేపీ జాతీయ పార్టీ వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించి ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ ఒంటరిగా వెళ్తుంది. ఏ పార్టీతో పొత్తున్నదాన్ని ఎప్పటికప్పుడు నేతలు మహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో ఒక దగ్గర బీజేపీ ఒక దగ్గర బీఆర్ఎస్ కానివ్వండి, ఇంకో దగ్గర కాంగ్రెస్. ఎందుకంటే ఒకవైపు చూడొచ్చు సచిన్, ఇటు రెండు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రెండు ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీలకు సంబంధించి వచ్చేటువంటి ఎన్నికల అధికారంలోకి వచ్చేందుకు పెద్ద ఎత్తున కూడా కసరత్తులు చేస్తున్న అటువంటిది బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే భావన ఏదైతే ఉంది సచిన్, అది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి అక్కడ పొత్తులు ఏమవసరం ఉన్నాయన్న దానిపై ఆరాధిస్తూ ఇంకోవైపు అంటే నేషనల్ వైడ్ గా ఎక్కడ చూసినా రెండు, అటు కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు. ఈ జాతీయ పార్టీలు ఈ శత్రువులు రెండు సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఎందుకు వచ్చిందన్న దానిపై కూడా ఒకవైపు కూడా పార్టీ అధిష్టానము సీరియస్ అయినట్టు తెలుస్తుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో ఇది కొంత పార్టీకి డ్యామేజ్ కలిగించే విషయమే అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశం పార్టీకి డ్యామేజ్ చేస్తుందని చెప్పి కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం నివేదిస్తున్నట్టు ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే పొత్తుకుంటే ఏ పార్టీ అయినా ఒక పార్టీతో ఉంటుంది, కానీ ఇందాక పొత్తుల విషయానికి ఒకసారి మనం గమనిస్తాం మాత్రం డెఫినెట్ గా అటు రెండు పార్లమెంట్లు ప్రధానంగా, ఒకటి మల్కాజ్గిరి కానివ్వండి, ఇంకోటి మెదక్ పార్లమెంట్ లో, అటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో చూస్తే అక్కడ అలియాబాద్ మున్సిపాలిటీలో కూడా ఒకవైపు కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుని అక్కడ వైస్ చైర్మన్ పదవి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎల్లంపేటలకు సంబంధించి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని బీజేపీ అటు వైస్ చైర్మన్ తీసుకుంది. ఇవి రెండు కూడా మల్కాజ్గిరి ఈటల రాజేందర్ సంస్థకు వచ్చినటువంటి మున్సిపాలిటీలు. ఇంకోవైపు అటు జిన్నారంలో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుని, నర్సాపూర్ కు సంబంధించి కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుని అక్కడ కూడా ఒకవైపు వైస్ చైర్మన్ తీసుకోవడమే కాకుండా అసలు ఇద్దరు ఎంపీలు ఎందుకు అటు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది వచ్చిందన్న దానిపై కూడా ఒకవైపు ఆరాధిస్తుంది అనుకోవచ్చు. ఇంకోవైపు ఆమన్గల్ విషయానికి వస్తుంది. ఎందుకంటే అటు
ఆమన్గల్ లో నాగర్ కర్నూలు పార్లమెంట్కి వచ్చినప్పటికీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నేత ఆచార్య కూడా కాంగ్రెస్ తో బీజేపీ అలయన్స్ అయ్యి అక్కడ కూడా వైస్ చైర్మన్ తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ, ఒక సిద్ధాంతం గల పార్టీ, అసలు ఎందుకంటే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో పొత్తుకోవాల్సినటువంటి అవసరం ఏముందని ఒకవైపు కూడా పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు చూడొచ్చు సత్యం, ఇటు నిజామాబాద్ అంత పెద్ద కార్పొరేషన్ కు సంబంధించి నిజామాబాద్ లో అటు ధర్మపుర అరవింద్ కు సంబంధించి కూడా దాదాపుగా 25 మంది కార్పొరేటర్లు కూడా ఎన్నికయ్యారు. పొత్తులో ఒకవైపు బీజేపీ ఉన్నటువంటి అభ్యర్థి కానీ ఇతర పార్టీల నుంచి లాక్కుంటే అక్కడ కార్పొరేటర్ గా కూడా బీజేపీ అభ్యర్థి నిలబడేటువంటి అవకాశం ఉంది. అయినా సరే పార్టీ ఆదేశాల మేరకు అక్కడ ఎక్కడ కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకోవైపు నిజామాబాద్ కు సంబంధించినటువంటి పరిస్థితులపై ఆరాధిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పొత్తులపై మాత్రం పార్టీ చాలా సీరియస్ గా ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, రాష్ట్ర పార్టీకి కూడా కొంత ఇప్పటికే కాల్ చేసి మాట్లాడినటువంటి దాని రిపోర్టు సమర్పించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవే కాకుండా పొత్తులకు సంబంధించి కాకుండా ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి సచిన్, దానికి సంబంధించి కూడా అటు ఎంపీ రఘునందన్ రావు అటు టీఆర్ఎస్ కోటేశారు. ఇంకోవైపు ఈటెల రాజేందర్ కూడా అటు ఓటు నమోదు చేసుకున్నారు. ఎల్లంపేటలో ఓటు వేసేందుకు అక్కడ పార్టీకి బలం లేకపోయినప్పటికీ కూడా ఎందుకు ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా నమోదు చేసుకొని ఓటు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఏమో నేతలు దగ్గర అవుతున్నారా, అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విషయం గతంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేంటనే కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది. ఆ మార్కు బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ శ్రీధర్, నిన్న మీరు ఇటు కొంతమంది కీలక నేతలతో కూడా మాట్లాడారు, ఎంపీ రఘునందన్తో మాట్లాడారు, వాళ్ళతో పాటు కొంతమంది కీలక నేతలతో మీరు మాట్లాడున్న సందర్భం ఉంది. కాబట్టి ఇటు రాష్ట్ర నాయకత్వం డైరెక్షన్స్ ఉన్నాయనే ఆ మాటలే ప్రతిబింబిస్తున్నాయి వాళ్ళ మాటల్లో ఇండైరెక్ట్గా. సో ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మాటని అంటే రాష్ట్ర నాయకత్వం నిజంగా డైరెక్షన్స్ ఇచ్చిందా, లేకపోతే యాక్సెప్ట్ చేసిందా, లేకపోతే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి పూర్తిగా పక్కన పెట్టి అక్కడ ప్రాంతానికి సంబంధించి ఉన్న ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకున్నారా? రాష్ట్ర నాయకత్వం క్లియర్ గా ఆన్ రికార్డ్ చెప్పినటువంటి పరిస్థితి, ఎవరితో పొత్తు పెట్టుకోమో తమ వ్యక్తికి సంబంధించి సింగిల్ గానే సీట్లు కానివ్వండి, అంటే ఓవరాల్ గా మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నప్పటికీ కార్పొరేటర్ కానివ్వండి, కౌన్సిలర్కి సంబంధించి కానీ మంచి పార్టీకి ఓటు బ్యాంక్ కూడా పెరిగింది. కాబట్టి చాలా సంతృప్తిగా ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినా పార్టీలో చేరినా కూడా చేర్చుకుంటామని చెప్పి కూడా పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. ఇంకోవైపు నేతలకు సంబంధించి అక్కడ స్థానిక పరిస్థితులకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చినట్టు సమాచారం. దానికి సంబంధించి కూడా అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పార్టీలు అటు కాంగ్రెస్ కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ బలంగా ఉంటే అక్కడ వైస్ చైర్మన్ దక్కించుకుంటే ఎంతో కొంత పార్టీకి ఉన్నటువంటి అవకాశాలు బతికేటువంటి ఛాన్స్ లాంటివి కూడా అక్కడ లోకల్ నేతల నుంచి విజ్ఞప్తులు రాష్ట్ర అధ్యక్షుడు కూడా వచ్చినట్టు సమాచారం. కానీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పటికే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలి, కానీ అక్కడ పొత్తులు మాత్రం పెట్టుకుంటే బీజేపీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి బీజేపీలో ప్రస్తుతం గుసగుసలాడుతూ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడు మాట కాదని కేంద్ర నేతలు పొత్తు పెట్టుకున్నారు, అధ్యక్షుడి మాట లెక్క చేయలేదు అంటూ కూడా కమలం పార్టీలో పెద్ద ఎత్తున ప్రెసిడెంట్ మీద కానివ్వండి, అక్కడ పొత్తు పెట్టుకున్నటువంటి నేతల మీద కానివ్వండి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సచిన్, అసలు పొత్తులన్నిటి ఇంతకు ఎవరు డిసైడ్ చేశారు, ఎందుకు ముందుకెళ్లారనే విషయం కూడా కొంత నేషనల్ పార్టీ కూడా కొంత దానికి సంబంధించి కూడా ఆరాధన నిన్న మీరు అన్నట్టుగానే అటు ఎంపీ రఘునందన్ రావుతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం, ఆయనతో పాటు రామచంద్రరావుతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఆయన పొత్తులు పెట్టుకోమని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈయన అటు రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు కూడా కొంత కింది పరిస్థితులు కూడా చూసుకొని అక్కడ పొత్తులు పెట్టుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతకు తప్పేవరదన్న దానిపై కూడా కొద్ది రోజుల్లోనే అధిష్టానం రిపోర్ట్ తెప్పించుకొని డెఫినెట్ గా కూడా దీనికి ఖచ్చితంగా కూడా కొంత సీరియస్ అవ్వడమే కాదు, దీనిపైన రిపోర్ట్ తయారు చేసి వారి మీద కూడా కొంత కఠినంగా కూడా కొంత వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. మొత్తంగా అయితే మాత్రం ఇటు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఆర్డర్స్ని బేఖాతరు చేశారు అనే అర్థం వచ్చేలాకి ఇటు భారతీయ జనతా పార్టీ తమ శ్రేణుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. తెలంగాణ శ్రేణులపై బీజేపీ హైకమాండ్ జరుగుతుంది. మున్సిపల్ పొత్తులపై ఢిల్లీ బీజేపీ గరంగరంగా ఉంది. మీరే నేతలు ఇవేం పొత్తులు, మన వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా? రాష్ట్ర అధ్యక్షుడి మాట అంటే మీకు లెక్కలేదా? రాష్ట్ర అధ్యక్షుడు పొత్తులు లేవన్నా మీ ధిక్కారం ఏంటి? మీరు అసలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారా? రాష్ట్ర శ్రేణులను కడిగి పారేసింది బీజేపీ హైకమాండ్. ఎవరెవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు? అర్జెంటుగా స్టేట్ పార్టీ నివేదిక పంపించండి, అంటే అర్జెంటుగా స్టేట్ పార్టీ నివేదిక పంపించాలి అంటూ అల్టిమేటం జారీ చేసింది ఢిల్లీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. 3 చోట్ల కాంగ్రెస్తో, 2 చోట్ల బీఆర్ఎస్తో అక్కడ మద్దతుగా వెళ్ళిన సందర్భం. పరోక్షంగా వైస్ చైర్మన్ ఆ స్థానాలను దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. ఆమన్గల్
కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ, జిన్నారంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ, నర్సాపూర్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ, అలియాబాద్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ, ఎల్లంపేటలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఇటు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.